హాయ్, నా పేరు పవన్. వెల్కమ్ టు ఆద్య మీడియా. నిన్న ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యల గురించి మన సీనియర్ జర్నలిస్ట్ రామారావు గారు ఉన్నారు. నమస్కారం రామారావు గారు. నమస్తే సార్, పవన్ కళ్యాణ్కి ప్యాకేజీ డీల్ కుదరట్లేదు కాబట్టే ఈయన రోడ్డు ఎక్కాడని చెప్పి ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు అంటున్నారు. మరి మీరు దాని గురించి వ్యాఖ్యలు ఏం చేస్తారు? ప్యాకేజీ కుదరలేదు అంటారా? అంటే ప్యాకేజీ ఏంటండి? ప్యాకేజీ అంటే ఆయన చెప్పులు చూపించారు కదా ప్యాకేజీ అంటే అని. నిరూపించమని చెప్పండి, ఇక్కడ ప్యాకేజ్ తీసుకున్నావు అని నిరూపించి మాట్లాడితే బాగుంటుంది. అందుకని పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ తీసుకున్నాడు, నువ్వు తీసుకున్నావు ప్యాకేజీ. ఒక అది ప్రమాదకరమైన అసహ్యకరమైన మాట అన్నాడు. పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు వలన ప్రాణహాని ఉందంట. చంద్రబాబు నాయుడికి అలా ప్రాణహాని తలపెట్టే ఆలోచన ఉంటే లక్ష్మీపార్వతిని వదిలేసేవాడు. చంద్రబాబు నాయుడిని ఆయన భార్య మీద వదిలేసినటువంటి అది వల్లభనేని వంశీని వదిలేసేవాడు. కొడాలి నాన్ని వెధవా 420 పప్పుగాడు అని తిరుగుతున్నటువంటి కొడాలి నాన్ని వదిలేసేవాడు. అది ఆ నేచర్ లేదు. మీరు అనుకున్నప్పుడు కూడా నేచర్ లేదు, నేచర్ రాదు. నేనే నా వీడియోల్లో చాలాసార్లు చెప్పాను. ఎందుకంటే కొన్ని సమయాల్లో మనం మౌనంగా ఉండడం కూడా ప్రపంచానికి చేతగానితనంలా కనిపిస్తుంది. అందువల్ల ఈరోజు నువ్వు ఈ మాట మాట్లాడావంటే చంద్రబాబు నాయుడు తాలూకు చేతగాని తనం వల్ల నువ్వు మాట్లాడావు. దాని మాట మాట్లాడితే నాకు ఏ ప్రమాదం వస్తుందో అనేటువంటి భయం నిజంగా నీలో ఉంటే ఈ మాట మాట్లాడతావా కదా? ఎక్కడ ప్యాకేజ్ తీసుకున్నాడు పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ అంటే నేను కూడా పరిశీలనగా చూశా. చాలా అంటే ఆయనలో ఉన్నటువంటి నిజాయితీ ఇంకొక నాయకుల్లో లేదు. మీరు ఎంతమంది ఆపు చేసినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఇవాళ కాకపోతే రేపు అవుతాడు సీఎం. ఎందుకంటే నాయకుడు అంటే ఆ పవన్ కళ్యాణే నాయకుడు లక్షణాలు పవన్ కళ్యాణ్కే ఉన్నాయి. ఇక పోయినట్టయితే ఈయన కొత్తగా నీచ రాజకీయాలు పట్టుకున్నాడు కనుక ఎవరు మన అధిష్టానం, వైసీపీ పార్టీ అధిష్టానం ఎవరు? ఆయన నీచ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటున్నాడు. కాబట్టి ఆ ప్రైవేట్ మ్యాటర్ ఆయనకి ఎందుకంటే 2 పిల్లలు 3 పిల్లలని. మరి గతంలో మేము చూసినట్టయితే ఒక్కొక్కరికి 4 పిల్లలు ఉండేవారు. ఒక రాజకీయ నాయకుడైతే వీధికో పిల్లం ఉండేది. అవన్నీ వీరికి ఎందుకండి? వాళ్ళ పర్సనల్ విషయాలు మీకెందుకు? మీ వల్ల మాకు ఏదైనా ఆపద వాటిల్లుతుందా? మీ వల్ల సమాజం ఏవైనా బాధలు అనుభవిస్తుందా అది చెప్పాలి. కానీ నీకు ఎంతమంది పెళ్ళాలంటే ఎవరికి ఎంతమంది పెళ్ళాలో మనం లెక్కేసుకొని వస్తామా? ఎవరి పర్సనల్ విషయాలు వాళ్ళవి. అది అసలు పర్సనల్ విషయాలు రాజకీయాల్లో మాట్లాడకూడదండి. పూర్వం రాజకీయాల్లో ఎన్నో టెన్షన్లతో ఉండేవారు. వాళ్ళని ఇష్టపడే వాళ్ళకు ఉండేవారు. వాళ్ళ జీవితాన్ని వీళ్ళు చూసుకునేవారు. వాళ్ళు ఒక అండర్స్టాండింగ్తో ఉండేవారు. అదేదో డిస్క్వాలిఫికేషన్ లాగా నువ్వు మాట్లాడితే అలాగా? మరి నీకు ఉండవలసిన వంకలు ఉన్నాయి కదా. మరి షర్మిలకి 2 మొగుళ్ళు కదా, రాధారెడ్డికి 3 పిల్లలు కదా. ఏం నీచమైన గుణాలంటే నన్ను చెప్పు తీసుకొడతారు. ఆ మాట అనకూడదు. ఎందుకంటే ప్రజలకు ఎంతవరకు మంచి చేస్తున్నాడు అనేది కావాలి. ప్రజలకు ఎంతవరకు మేలు చేస్తున్నాడు, వాళ్ళ భవిష్యత్తుకి ఏమైనా భరోసా ఇస్తున్నాడా, విద్య, వైద్యం, ఆరోగ్యం అంటే ఈ రంగాలు ఎలాగున్నాయి అది ఆలోచించాలి. అంతేగాని మీ తాలూకు మంత్రుల్లో ఒక్క మంత్రి పనిచేసినాడు ఉన్నాడా? ఒక్క మంత్రిని చూపించని పనిచేసేవాడిని. మీ ఎంతసేపు చంద్రబాబు నాయుడు తిట్టడం, లోకేష్ బాబుని తిట్టడం, పవన్ కళ్యాణ్ తిట్టడం, వాళ్ళ 3 చంపే నీకెందుకు? మీకు అసలు అడ్డు లేకుండా అయిపోతుంది. ఇదేనా మీ తాలూకు పని? మీరు మీ తాలూకు టాలెంట్, మీ తాలూకు మెరిట్ని చూపించి ఓట్లు అడగండి అయ్యా. అంతేగాని వాళ్ళ 3 ఉండకూడదంటే ఈ 3 పోతే 30 మంది వస్తారు. అంతే కదా? వీళ్ళు 3 పోతే 30 మంది, ఆ 3ని 30 మంది చంపేస్తావా? ఎలా చంపుకుంటూ వెళ్ళిపోతావా? నువ్వు పగా ప్రతీకారాలతో నువ్వు కత్తి పట్టుకొని ఎంతమందిని చంపుకుంటూ వెళ్తావు? ఎంతమందిని చంపి నువ్వు రాజ్యం వెళ్తావు?
ఈ రక్తపాతంలో. అందువల్ల అది కరెక్ట్ కాదు. ఇక ద్వారంపూడి మాట్లాడంటే వీళ్ళందరికీ ఒకటి పట్టుకుందండి. వీళ్ళు అంటే మంచి చెడు లేకుండా ఉచ్చ నీచాలతో మాట్లాడితే మా తాలూకు యజమాని గారి కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది. అందుకని పోటీ పడి అవాకులు చవాకులు దరిద్రాలు బూతులు పేలుతున్నారు అన్నమాట. పోటీ పడి పేలుతున్నారు. ఎవరెవరు? రోజా గారు కానీ, తర్వాత ఇక్కడ ద్వారపూడి చంద్రశేఖరరావు కానీ, అక్కడ పేరు నాని కానీ, కొడాలి నాని కానీ, వల్లభనేని వంశీ కానీ, వీళ్ళందరూ ఆ పేరు నానికి అందరూ అంటే వాళ్ళ యజమానులు కళ్ళల్లో ఆనందాన్ని చూస్తున్నారు అన్నమాట. అంటే ఇవన్నీ కావాలని చేస్తున్నట్టే, కావాలని వాళ్ళకి తెలుసండి. ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసిందని వాళ్ళకి తెలుసు. అయినా చూడండి, ఎక్కడ బయటపడకుండా మేము 150 we will win 175 అంటున్నాడు. మరి అది తెలియకుండా అంటున్నాడా? తెలుసు కానీ అలా అనాలి. మైండ్ గేమ్ మాట. మరి ఇదేంటో బాబు 175 అంటున్నాడు, అయితే మంచి భరోసా ఉందన్నమాట, మంచి గట్టిగానే ఉన్నాడే అని మైండ్ గేమ్ ఆడుతున్నాడు ఆయన. అది నిన్న ద్వారపూడి గారు పవన్ కళ్యాణ్ గారి మీద ఒక వ్యాఖ్య చేశారు. కాకినాడలో నా పైన నువ్వు గెలవలేవు, నిన్ను తుక్కుగా ఓడిస్తానని చెప్పి పెద్ద వ్యాఖ్యనే చేశారు. మీరు ఎమ్మెల్యేగా కూడా గెలవలేరు అని చెప్పారు అన్నమాట. దీని గురించి మీ స్పందన ఏంటి? ఇక్కడ ఒక విషయం చెప్తానండి. ఇప్పుడు నువ్వు గెలవలేవు చెప్పడానికి నువ్వెవడివి? ఎదురు ఎలక్షన్లో నుంచోండి, బలాబాలు తెచ్చుకోండి, ప్రజలకి నీ మీద ఎంత గౌరవం ఉందో, పవన్ కళ్యాణ్ మీద ఎంత గౌరవం ఉందో తేల్చుకోండి, గెలిచి మాట్లాడు ఆ విషయాలు. ఇది ఓన్లీ ప్రపోజల్ కదా. ఆయన ఒప్పుకుంటే ఆయన ఇంట్లో ఓట్ల ఎలక్షన్లో గెలిచి నిలబడే వాడికి ఒక విజన్ ఉంటుంది కదా. ఎక్కడ నిలబడాలి, ఎక్కడ తన వాళ్ళు ఉన్నారు, ఎక్కడ తనకి శత్రువులు ఉన్నారు అని చూసుకుంటాడు కదా. నువ్వు నిలబడమంటే నిలబడడానికి, నువ్వు కూర్చోమంటే కూర్చోడానికి నీ తాలూకు బాధ్యత కాదు కదా ప్రజాస్వామ్యంలో. నువ్వు ఎలా మాట్లాడతావు? అది కేవలం మైండ్ గేమ్ కాకపోతే. అంటే ముందు ఎన్నికల్లో 2 ఎమ్మెల్యేలు మన గాజువాకలో కానీ ఇంకొక ప్రాంతంలో కానీ ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసినా కానీ ఎక్కడ గెలవలేదు, నువ్వు ఏం గెలుస్తావు అన్నట్టు ఆయన వ్యాఖ్యలు చేశారన్నమాట. ఇక్కడ గాజువాకలో కానీ భీమవరంలో కానీ ఎంత బిస్కెటెన్స్ జరిగిందో తెలుసా? తర్వాత ఏంటంటే భీమవరంలో కూడా పవన్కి ఓట్లు వేస్తానన్న వాళ్ళందరూ ఓట్లు వేయలేదు. అది 11th అవర్లో తిరిగిపోయారు కొంతవరకు. అది కారణం. రెండోది కొంచెం వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత ఉండడం బట్టి భీమవరంలో లాస్ట్ మినిట్లో డ్రాప్ అయ్యారు. ఇది పడాలంటే యాక్చువల్గా అక్కడ పడాలి, కానీ భీమవరంలో ఇంకొక సామాజిక వర్గం, రాజుల సామాజిక వర్గం మెయిన్గా ఉండడం వల్ల అందులో పెద్ద ఏదో ఈ జగన్మోహన్ రెడ్డికి అభయం ఇవ్వడం వల్ల వాళ్ళు ఏదో గెలుచుకున్నారన్నమాట. ఇప్పుడు అలా కాదు కదా. ఇప్పుడు అంతా రాజకీయ అనుభవం వచ్చింది, వాళ్ళ తాలూకు మనుషులు సిద్ధంగా ఉన్నారు, ఆ మనుషుల చేత పరిచయించుకుంటారు, చూస్తారు. అది ఏదో ఈ ఛాలెంజ్ చేసేంత మాత్రంలో గెలిచేయడం, చేయకపోతే మాత్రంలో ఓడిపోవడం జరగదు. చూడాలి రాజకీయాలండి. రాజకీయాలంటే 100,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు, మామూలు కాదు కదా. ఇప్పుడు నేను ఇలా ఉన్నాను, నా దగ్గరికి వచ్చి 100 కోట్లు ఇచ్చినట్టయితే నువ్వు ఏం చెప్పమంటే చెప్తా, అంతే కదా. ఎవరైనా అంతే కదా. అట్లాంటి వాళ్ళే పెట్టుకుంటా పేరు. అది కొంతమంది మనసు ఉంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మనిషి రావాలని కోరిక అందరికీ ఉంటుంది కదండి. ₹1 తీసుకోకుంటే తను నెత్తి రోడ్చి సంపాదించిన డబ్బంతలా జలబోసేస్తున్నాడు అనే కోరిక ఉంటుంది కదా అందరికీ. అందువల్ల పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు మనకు కావాలని కోరుకుంటాం. అలాగే చంద్రబాబు నాయుడు లాంటి విజన్ ఉన్న నాయకుడు కావాలని కోరుకుంటాం. ఆయన మిగతా పెద్ద దేవుడు అని చెప్పడం లేదు, కానీ దాంట్లో హీ నోస్ ది అడ్మినిస్ట్రేషన్, ఎడ్యుకేషన్ బాగా తెలుసు మాట. అది అంతవరకు చెప్తున్నాం. తర్వాత ఏమండి 2 ఎకరాలు ఉన్నవాడు సంపాదించారంటే నీ ఇల్లు అమ్మేసుకున్నావు. నువ్వు రాజకీయాల్లో రాజశేఖర రెడ్డి గారి ఎలక్షన్లో దిక్కుముందు నువ్వు కేవీపీ రామచంద్రరావు గారి దగ్గర అప్పు చేసిన మాట నిజం కాదా?
కేపీ రామచంద్ర దగ్గర అప్పు చేసిన మాట నిజం కదా, ఈరోజు లక్షల కోట్లు సంపాదించిన మాట నిజం కదా. ఇడుపులపాయలో స్థలం ఎవరినాడు తీసుకున్నావు, ఇక్కడేమో లోటస్ బాండ్ ఎవరినాడు తీసుకున్నావు, అక్కడేమో భీములపట్నం బీచ్లో ఋషికొండలో స్థలం ఎవరినాడు తీసుకున్నావు, ఏంటి ఏది తాడేపల్లి ప్యాలెస్ ఎవరినాడు కట్టావు అంటే ప్రశ్నకి అర్థం లేదు. మొనోపులే కదా. అంటే మూర్ఖులు, దుర్మార్గులు, దొంగలు, బందిపోడు దొంగలు, మాఫియా గ్యాంగులు అంటే ఇలాగే ఉంటారు కదండి. తప్పు కదండి ఇది. మీ రిజిస్ట్రేషన్ కానీ, మీ భూమి కానీ, ఆ భూమి వర్తాలకు రిజిస్ట్రేషన్ మనీ కానీ చూపించండి చెల్లించింది. గనక ఇలా మాట్లాడే ముందు ఒకసారి ఆ గుండె మీద చేసుకొని వాళ్ళు ఎంతవరకు నిజంగా ఉన్నారో, న్యాయంగా ఉన్నారో ఆలోచించాలి. అయితే దేనికైనా సరే మనం మంచి చేస్తే మంచి జరుగుతుంది బాబు, చెడు చేస్తే చెడు జరుగుతుంది, కొంచెం ముందు వెనక కానీ మనం చేసిన చెడుకి తప్పకుండా మూల్యం చెల్లించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ చిన్నాన్ని చంపించడానికి సూత్రధారి పాత్రధారి 4 సంవత్సరాలు అయిపోతే మాత్రం మరి జగన్మోహన్ రెడ్డి సూత్రధారి, జగన్మోహన్ రెడ్డి భార్య పాత్రధారి, అవినాష్ రెడ్డి చంపాడని మొత్తం వచ్చేసింది కదా. ఇన్ఫర్మేషన్ అయితే అందరికీ తెలుసు. వాడి శిక్ష పడినాయండి, పడకపోనియండి. అలాగే కోడికత్తి కేవలం చంద్రమోహన్ గారు కత్తి కోడికత్తిని పంపించాడు, ఆయన హత్య చేయడానికి అన్నారు. ఆ కోడికత్తి కోర్టులో ఏం చెప్పాడు, నాకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, అందుకని కోడికత్తితో పొడిచాను, కోడికత్తితో పొడిచే ముందు జగన్మోహన్ రెడ్డికి దగ్గరికి వెళ్ళి మాట్లాడా, పొడిచిన తర్వాత కూడా మాట్లాడానని చెప్పాడు ఆ పెద్ద మనిషి. మరి నిజం నీకు తేల్చినట్టే కదా. నువ్వేం చెప్తావు ఈరోజు? ఎన్ని మాయలు చెప్తే మాత్రం నిజం నీకు తేల్చింది కదా. గనక డెఫినెట్గా వాళ్ళు చేసిందని మూల్యం చెల్లించుకుంటారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.